ఎంత మధురమైనది యెహోవా నామము. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వాస్తవంగా సువార్థికులను గురించే ఒక ముఖ్యమైనటువంటి అంశం మాట్లాడాలని ఆలోచన చేయటం జరిగింది. క్రైస్తవ్యము అనగానే, ముఖ్యంగా పరిచర్య అనగానే ఎవరికైనా సంతోషం గుర్తుకొస్తుందా లేదా బాధలు కష్టాలు గుర్తుకొస్తాయా? పరిచర్య అని అన్నారనుకోండి, పరిచర్య అనగానే మీకు గుర్తొచ్చేటువంటి విషయం ఏమిటి? ఈరోజు కొందరు ఏమనుకుంటున్నారంటే పరిచర్య అనగానే కష్టాలు లేకుండా చక్కగా సంచి తగిలించుకొని 4 ఏళ్ళకి తిరిగి ప్రార్థన చేస్తే బ్రహ్మాండంగా కానుకలు వస్తే ఇంకే ఉంది, ఫ్యాన్ కింద కూర్చొని చేసుకునే పని అని అనుకుంటూ ఉంటారు. సేవ అంటే చాలామందికి తెలిసినటువంటిది ఏమిటంటే, మీకేంటండి సేవకులు, ఒకసారి ఒకరు అంటున్నారు, మీకేంటండి సేవకులు కూర్చుంటే డబ్బులు వస్తాయి అన్నాడు. అదేంటి కూర్చుంటే ఎలా వస్తాయి అంటే, మీకు విశ్వాసులు కానుకలు ఇస్తారుగా అంటున్నాడు. అదే మేమైతే పొద్దున్నే లేచి పనికి వెళ్ళాలి, రాత్రి దాకా పని చేయాలి, అలా చేస్తే కానీ మా కుటుంబాన్ని పోషించుకుంటాం, మీ పనే బాగుంటుంది అంటే, మరి అప్పుడు మీరు కూడా సంచి తీసుకొని రండి, సంచి తగిలించుకొని వస్తే చక్కగా చేసుకోవచ్చు. అంటే వాస్తవంగా అలా సుఖంగా చేసుకునేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. ఈరోజు సేవ అనేటువంటిది బ్రతకటానికి వచ్చినటువంటి వాళ్ళని గురించి అయితే మనం మాట్లాడటం లేదు, కానీ నిజంగా ఆత్మల రక్షణ కొరకు వచ్చినటువంటి ప్రయాసపడేటువంటి సేవకులకు మాత్రమో ఖచ్చితంగా పరిచర్యలో చాలా బాధను, కష్టాన్ని చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు యవనస్తుడైనటువంటి సువార్థికుడు తిమోతికి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము మనం గమనించినప్పుడు 12వ వచనం మనం చూసినట్లయితే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కాబట్టి ఒక సేవకునికి మాత్రమే కాదు, విశ్వాసులకు కూడా ఎవరైతే నిజమైనటువంటి భక్తితో బ్రతకాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారో వారికి హింస అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి నిజమైనటువంటి దేవుని సేవ పరిచర్య చేసేటువంటి వారికి కష్టం ఉంటుందా అంటే ఉండొచ్చేమో కాదు, ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒక రూపంలో హింస అనేటువంటిది ఎదుర్కొంటూ ఉంటాం. కాబట్టి హింస లేనటువంటి సేవ ఎదురు చూడటానికి లేదు. ఎవరైతే ఆ హింస ఎదుర్కోవటానికి నేర్చుకోనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే సేవలో వెనుదిరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈరోజు ఆర్మీలో మనం చేరతాము అనగానే వెంటనే తీసుకొని వెళ్ళిపోయి సైన్యంలో బోర్డర్ దగ్గర నిల్చోబెట్టరు. ఆర్మీ సెలక్షన్స్లో మనకి పరుగు పందెమో లేకపోతే రిటర్న్ టెస్టో లేకపోతే ఎత్తు సరిపోతామా ఛాతీ సరిపోతామా ఇదంతా సెలక్షన్ అయిన తర్వాత ఆ తర్వాత ట్రైనింగ్కి పంపిస్తారు. ఆ ట్రైనింగ్లో క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయితేనే మనల్ని తీసుకొని వెళ్ళి అక్కడ నిల్చోబెడతారు. నేను చెప్పే విషయం మీకు అర్థమై ఉంటుంది. సేవ అనేటువంటి విషయంలో కూడా ఎలాగైనా కష్టం వస్తుంది కాబట్టి ఆ కష్టాన్ని తట్టుకోవటానికి నేర్చుకున్నటువంటి వాళ్ళైతే సేవలో నిలబడతారు. ఆ కష్టాన్ని తట్టుకోవటానికి కనుక వాళ్ళు నేర్చుకోలేదనుకోండి, తోక ముడిచి పారిపోతారు. ఈరోజు ఊర్లలో సర్దుకొని వెనక్కి వెళ్ళిపోయేటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. అనేక మంది సేవలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. ఏంటంటే ఆ ఊర్లో తట్టుకోలేకపోయానండి, ఈ జనాలతో తట్టుకోలేకపోయానండి, వీళ్ళ పరిస్థితి ఎలా ఉందండి అని అంటూ ఉంటారు. సేవ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ కష్టంగానే ఉంటుంది. మీరు పాత నిబంధన గ్రంథం నుండి కూడా మీరు దేవుని ప్రజలను నడిపించినటువంటి నాయకులను కనుక చూసినట్లయితే అందరూ కూడా హింసలు పొందిన వాళ్ళే. ఉదాహరణకి మోషేని గురించి మనం చూస్తూ ఉంటాం. మహానాయకుడైనటువంటి మోషే, వాస్తవంగా ఆయన చాలా సాత్వికుడు అని కూడా మనకు బైబిల్లో చెప్పారు. కానీ ఆయన ఎంత ఆ ప్రజల చేత హింసించబడ్డాడు. ఎవరో కాదు, ఆయన సొంత ప్రజలే. ఏ ఇజ్రాయేలీలనైతే మోషే అహరోను నడిపిస్తూ ఉన్నారో
వారిని వాస్తవంగా ఒక్కోసారి మనం ఎంత కష్టపడి పని చేసినా కానీ మనల్ని అభినందించరు. ఇంత కష్టపడి ఎవరి కొరకైతే పని చేస్తూ ఉంటారో, ఏ ఊరిలో ఎవరి కొరకైతే పని చేస్తూ ఉంటారో, వాళ్ళ కొరకు ఎన్ని నిందలు పొందుతూ ఉంటారో, వాళ్ళ కొరకు తమ భార్య పిల్లలు కూడా ఎంత కష్టపడ్డా, పిల్లలు స్కూల్కి ఒక్కోసారి డబ్బులు ఉండవు, మంచి బట్టలు కొనిచ్చడానికి డబ్బులు ఉండవు, ఏదో ఉద్యోగం ఇల్లు చేసుకోవచ్చు, కూలి పనికి వెళ్తే కూడా కుటుంబాన్ని బ్రతికించుకోవచ్చు. ఇదంతా ఎందుకు అంటే ఈ ఆత్మలన్నీ కూడా నశించిపోకూడదు, ఇవన్నీ కూడా దేవుని దగ్గరికి నడిపించాలని వాళ్ళ కొరకు కష్టపడుతూ ఉంటే అభినందించకపోగా చివరికి వాళ్ళే వీళ్ళని సనుగుతూ గొనుగుతూ తిడుతూ ఉంటారు. సంఖ్యాకాండము 14వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 1-2 వచనాలు మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. 2వ వచనంలో చెప్తూ ఉంటాడు, మరియు ఇజ్రాయేలీల్లో కొందరు మోషే అహరోన్ల పైన సనుగుకొనిరి. 2వ వచనం, ఇజ్రాయేలీల్లో కొందరు, కొద్దిమంది, అలా ఉందా? కొద్దిమంది అయితే పర్లేదు. ఒకసారి సమస్య ఏమిటంటే అందరూ మనల్ని నిందించేటప్పుడు మనకు కూడా నిరుత్సాహం వచ్చి, అసలు ఈ జనాల కొరకు నేను ఇంత కష్టపడేది అనవసరం, అసలు నాకు వదిలిపెట్టి వెళ్ళిపోవాలనిపిస్తుంది అన్నటువంటి సేవకుల మాటలు నాకు తెలుసు. వీళ్ళ కొరకు నేను ఎంత కష్టపడ్డానండి, వీళ్ళ కొరకు నేను ఎంత త్యాగం చేశాను, నేను నా భార్య పిల్లలు పాపం వాళ్ళకి కట్టుకోవడానికి సరైన బట్ట లేదు, నేను సరైన తిండి నా పిల్లలకి పెట్టలేకపోయాను, వీళ్ళ కొరకు ఇంత కష్టపడితే అని చెప్పేసి విసుక్కున్నటువంటి సేవకులు చూసాం. ఏంటి అంటే సరే అభినందించకపోయారు కానీ ఇక్కడ 2వ వచనంలో ఇజ్రాయేలీలందరూ మోషే అహరోన్ల పైన సనుగుకొనిరి. ఏంటి వాళ్ళు చేసిన తప్పేంటి? పోనీ వాళ్ళు వీళ్ళకి చేసినటువంటి హాని ఏమిటి? ఆ బానిస బ్రతుకుల్లో బానిసల్లాగా బ్రతికి మొర్ర పెడితే దేవుడు పంపిస్తే వచ్చి వీళ్ళ కొరకు ఫారో ఎదురుగా ప్రాణం ఒడ్డి నిలబడి వారిని అక్కడి నుంచి విడిపించుకొని బయటికి తీసుకొని రావటం వీళ్ళు చేసినటువంటి తప్పు. ఈరోజు మనం కూడా అదే పరిస్థితిలో ఉంటాం. సేవకులు చాలా సందర్భాల్లో నిరుత్సాహపడుతూ ఉంటారు. కానీ మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు క్రైస్తవ్యం అంటేనే ఖచ్చితంగా కష్టం ఉంటుంది, సేవకులకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ సేవకుడైతే కష్టపడటానికి నేర్చుకోడో సేవ వదిలిపెట్టి పారిపోవాలి, లేదా సేవలో ఇక నిరుత్సాహపడాలి. ఎవరైతే ఆ కష్టాలకు వాళ్ళు నేర్చుకుంటారో, ఆ కష్టాలను దాటి అవతలకు వెళ్ళగలుగుతారో వాళ్ళు మంచి పరిచర్య చేయగలుగుతారు. అయితే మోషే వాళ్ళను విడిచిపెట్టేలేదు. ఇది ప్రారంభమే, ఇంకా 14వ అధ్యాయం ప్రారంభమే. అయినప్పటికీ కూడా అక్కడ నుండి వారిని పాలు తేళ్లు ప్రవహించే దేశపు అంచు వరకు నడిపించాడు. 40 సంవత్సరాలు. అంటే వీళ్ళు సనిగేవాళ్ళు, గొనిగేవాళ్ళు, గొనుగుతూ ఉన్నప్పటికీ కూడా ఎంత ఓపిక కావాలో గమనించండి. ఈరోజు సేవలో మనకు కూడా చాలా ఓపిక కావాలి. పైకి సేవకులు అట్లా ఉంటారు కానీ లోపల ఎంత బాధపడతారు. ఒకసారి ఒకరు అంటున్నారు, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని. అందరిది పడుతుంది, సేవకులు అందరిది పడుతుంది, కాకపోతే చింపుకోరు అంతే. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి. మీరు ఏ సేవకునైనా మీరు కదిలించండి. స్థానిక సంఘంలో అంటే అట్లని మోసేలాగా మరీ అందరూ మన మీద సనిగేవాళ్ళు కాదు, కానీ దేవుని కృప ఏంటంటే ఇవాళ రేపు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, మనల్ని ఆదరించేటువంటి వాళ్ళు ఉన్నారు. అందును బట్టి సేవలు అలాగే వెళ్తూ ఉన్నాయి. కానీ మోషే విషయంలో అయితే మరీ దారుణమైనటువంటి పరిస్థితి. మోషే అహరోన్లు ప్రజలందరూ కూడా సనుక్కున్నారు. ఎంతవరకు సనుక్కున్నారంటే వాళ్ళందరూ కూడా రాళ్ళు ఎత్తి వాళ్ళని చంపేయాలని చెప్పేసి ఆలోచన చేస్తారు. వీళ్ళని సావుగొట్టి మనం వెనక్కి వెళ్ళిపోదాం. ఎక్కడికి? బానిసత్వంలోకి. ఎవరికైతే సువార్త తెచ్చి మనము బోధించి తీసుకొని వస్తామో మరలా వెనక్కి వెళ్ళాలన్నటువంటి ప్లాన్లు చేస్తూ ఉంటారు. ఇందాక సహోదరులు కూడా తెలియజేస్తూ ఉన్నారు కదా, మనకు ముందు మన ప్రసన్న గారు చెప్పినప్పుడు జనాలు ఒక రకమైనటువంటి మనస్సు కాదు. అటువంటి మనస్తత్వాలు మనం గమనించేటప్పుడు మనకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. మీరు ప్రవక్తల గ్రంథాల్లో కూడా గమనించినప్పుడు అనేక మంది ప్రవక్తల జీవితాల్లో ఇదే మరలా జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇర్మియా గ్రంథంలో మీరు గమనించేటప్పుడు ఇర్మియా ప్రవక్తకి ఎదురైనటువంటి చాలా బాధలు ఉన్నాయి. అయితే 1-2 మాత్రం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము మనం గమనించినప్పుడు 1-2 వచనాలు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఇర్మియా ప్రవచనములను పలుకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడునో ఇమ్మేరు కుమారునగు పషూర్ అనే యాజకుడు విని.
దేవుని మాటలో ఇర్మియాని చెప్పమంటే ఇర్మియా వచ్చి ఆ ప్రవచనాలను దేవుని మాటలను చెప్తే యెహోవా మందిరంలో పెద్ద నాయకుడట. అసలు ఆ మాట చూడండి ఎలాగుందో, పెద్ద నాయకుడు. ఇవాళ కూడా ఈ పెద్ద వాళ్ళు అసలు వాళ్ళకి బైబిల్ ఎందుకు అర్థం కావటం లేదు. నిన్న కరెక్ట్గా ఒక మీటింగ్కి వెళ్ళొచ్చి అసలే లేట్ అయిపోయింది, పొద్దున్నే లేచి క్లాస్ చెప్పి ఇంత దూరం ప్రయాణం రావాలి పడుకుందామనే లోపు ఒక మెసేజ్ పంపించారు నాకు బెంగళూరు నుంచి. తీరా ఓపెన్ చేస్తే ఒక పనికి మాలిన బోధ క్రీస్తు ప్రభు దైవత్వం మీదే. ఇంతవరకు అంత దుర్మార్గంగా పచ్చిగా బోధించిన ఎవరిని నేను చూడలేదు. అది చూసేసరికి మనసు చాలా గాయపడింది. సరే పడుకుందామని వెళ్ళేలోపు ఇలాంటి పనికి మాలిన బోధ అని ఇక నేను అప్పుడు ఏం చేశానంటే వెంటనే మాకు ఈ ఏసీఓసి ఉంది కదా, ఆ బోర్డులో ఆయన ప్రసంగం పెట్టి అందులో కటింగ్స్ కొని పెట్టి ఇలాంటి పనికి మాలిన బోధలు ఏదైనా ఒకటి చేయండి అని అందరికీ మెసేజ్లు పెట్టి అప్పుడు రిప్లైలు ఇచ్చారు అందరూ. ఇక పొద్దుటి నుంచి వచ్చేటప్పుడు వరుస పెట్టి అవే వస్తూ ఉన్నాయన్నమాట. దీని గురించి ఏదో ఒకటి చేయాలి. మనం కనుక దీన్ని ఇలా వదిలేస్తే మనం అనుకున్నటువంటి చిన్నది కాదు, ఇది చాలా డ్యామేజ్ చేస్తుంది క్రీస్తు సంఘాలను. నిజంగా ఆయన మళ్ళీ ఎంత పెద్ద ఆయన అంటే ఆయన గురించి ఇందాక ఒక మెసేజ్ చెప్పారు. ఆయనకు మళ్ళీ అమెరికా సపోర్ట్ కూడా ఉందంట. అమెరికాలో ఈయన చేసే పనికి మాలిన బోధ తెలిసి నువ్వు వెళ్ళి వాక్యం నేర్చుకో అంటే నాకు 56 సంవత్సరాల అనుభవం ఉంది, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిన పని లేదన్నాడు. ఎట్లుందంటే ఈ మాట చదివేసరికి మరలా అది గుర్తొచ్చింది నాకు. యెహోవా మందిరంలో పెద్ద నాయకుడు, మరి ఈయనకి 56 సంవత్సరాల వయసు ఉందో లేదో అనుభవం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆ పెద్ద నాయకుడు ఇర్మియా చెప్పినటువంటి దేవుని ప్రవచన మాటలను విని ఇమ్మేరు కుమారుడు పశూరు అనేటువంటి ఆ యాజకుడు విని ఆ పెద్ద నాయకుడు ఆయనే పశూరు 20వ వచనం ప్రవక్త అయిన ఇర్మియాని కొట్టి దేవుని మాటలు ప్రకటించినందుకు ఇర్మియాకి దొరికినటువంటి బహుమానం ఏంటంటే ఆ పెద్ద నాయకుడు వచ్చి దేవుని మాటలను చెప్పినందుకు దేవుని ప్రవక్త అయిన ఇర్మియాని కొట్టి యెహోవా మందిరం మందున్న బెన్యామీను మీది గుమ్మమునొద్ద నుండే బొండలో అతన్ని వేయించాడు. అధికారం ఉంది కదా, ఇంకా దేవునికి స్తోత్రం. మనం దేవుని మాటలు చెబితే మీద పడి కొట్టటాలు బొండల్లో వేయించటాలు ఇయే జరగలేదు ఇంతవరకు. తిట్టటాలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. మొన్న నేను వెళ్తూ మా ఇంట్లో వాళ్ళు ఎందుకు ఊరంతా శత్రువులే అంటే నేను చూపించాను వీడియోలు పెట్టి, ఇదిగో ఈ గ్రూపులన్నీ ఉన్నారు కదా, ఈ జనాలందరూ శత్రువులే నాకు, ఏ ఊరు వెళ్ళినా గుంపులు ఉన్నారు. కాబట్టి ఏ ఊరు వెళ్ళినా మనల్ని ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారో మనల్ని ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు. కొన్ని లారీలు వెనకాల రాస్తారు మీ తిట్లే మాకు దీవెనలని, ఇక అలా అనుకొని వెళ్ళటమే. వాళ్ళు ఎంత తిడితే అంత దీవించబడతాం. దేవుని మాటలే కదా చెప్పేది. మనమేం అబద్ధం చెప్పటం లేదు కదా, మనమేం మోసం చేయటం లేదు కదా. లారీ వెనకాలే పెట్టుకొని వాళ్ళు తృప్తిపడి వెళ్తున్నారు. మరి మనం తృప్తి పడటానికి ఏమైంది? మీ తిట్లే మాకు దీవెనలని. కాబట్టి వాళ్ళు ఎంత తిట్టుకున్నా కానీ ఏమయ్యేదేమీ లేదు. ఇక్కడ కూడా మనం దేవుని ప్రవక్తలను దేవుని యొక్క నాయకులను మనం చూసినప్పుడు పాత నిబంధనలో వాళ్ళని ప్రజలు ఒక రకంగా ఇబ్బంది పెట్టలేదు, మరి అంతకంటే గొప్పగా ఎలా ఎదురు చూస్తాం ఇప్పుడు? సత్యం చెప్పినందుకు ప్రజలను నడిపాం. మోషే విషయంలో అయితే సొంత ప్రజలే ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయన మీద సరిగి ఆయన మీద గొనిగి రాళ్ళు తీసుకొని కొట్టేయాలన్నటువంటి ఒక ఆలోచనకు వచ్చేసారు. అది తెలిస్తే నిజంగా గుండె బద్దలైపోతుంది. ఈ ప్రజల కొరక నేను భార్య పిల్లల్ని విడిచి ఇంత కష్టపడేది అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇర్మియా కంటే పెళ్ళి అవ్వలేదనుకోండి, పెళ్లి చేసుకోవద్దు అన్నాడు దేవుడు భార్య పిల్లలు గుండెలు పగలటానికి. పాపం ఆయనే చాలా దెబ్బలు తిన్నాడు చాలా సందర్భాల్లో. ఇక్కడ ఇది ఫస్ట్ టైమే కాదు, ఇది లాస్టే కాదు. ఇర్మియాకి ఇంకా చాలా ఉన్నాయి. ప్రతిసారి దెబ్బలు తింటమో, నీళ్లు లేని బావిలో పడేయటమో, తర్వాత బయటికి తీయటమో, ఇవన్నీ రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుని దాసులు ఎప్పుడైనా సరే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పినప్పుడు వాళ్ళ కష్టం వస్తుంది, విశ్వాసులకు కూడా వస్తుంది, సేవకులకు ఇంకా ఎక్కువ వస్తుంది. ఇక క్రీస్తు ప్రభు విషయం అయితే నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సిలువ వేసి చంపేదాకా నిద్రపోలేదు, ప్రాణం తీసేదాకా వాళ్ళు నిద్రపోలేదు. క్రీస్తు ప్రభు ఎవరికైనా ఏమైనా హాని చేశాడంటే ఆయన 1% కూడా ఎవరికి ఏమీ హాని చేసినటువంటి వ్యక్తి కానే కాదు. మరి ఎందుకు ఆయన్ని అంత దుర్మార్గంగా అంత పగబట్టి సిలువ వేయండి అని కేకలు వేసి ఆయన చావును చూశారంటే ఆయన చేసినటువంటి మేలు ఏదైనా ఉందా అంటే దేవుని మాటలను ప్రజలకు చెప్పటమే.
కాబట్టి దేవుని మాటలు ఒకసారి అంటే దేవుని మాటలు ప్రజలకు చెప్పడం చాలా ప్రమాదం, అంటే బహు ప్రమాదమైనటువంటి పని ఇది. ఇంకా చెప్పాలంటే యుద్ధం జరిగేటువంటి దేశంలో ఇరాన్లో తుపాకీ పట్టుకొని నిలబట్టం కంటే ప్రమాదకరమైన పని ఇది. బైబిల్ పట్టుకొని సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తే, నువ్వు పనికిమాలిన బోధలు కనుక చేస్తే ఇబ్బంది లేదు, కానీ నువ్వు దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని నేను ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తాను అంటే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పని. ఎందుకంటే ఒక పట్టాన అపవాది వదిలిపెట్టడు. క్రీస్తు ప్రభువును మనం చూస్తూ ఉన్నాం. ఇక తర్వాత అపోస్తుల్ని కనుక మనం చూసినట్లయితే అపోస్తులందరి విషయము మీరు కనుక చూసినట్లయితే ఒక యోహానుకు మాత్రమే సాధారణ మరణం వచ్చినట్లుగా చెప్తూ ఉంటారు. మిగిలిన అపోస్తులందరూ కూడా అసాధారణమైనటువంటి హింసకు గురయ్యారు. ఇక అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఒక పెద్ద లిస్ట్ ఇస్తూ ఉంటాడనమాట ఆయన పొందినటువంటి శ్రమల గురించి. కాబట్టి సేవలో ముఖ్యంగా దేవుని వాక్యాన్ని ఒకసారి ఒక ఆయన బాధపడుతున్నాడు, సార్ ఉన్నదే కదా నేను చెప్పాను, వాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్తే నాకేంటి కష్టం అంటాడు. అదే కదా కష్టం, నువ్వు లేని చెప్తే నీకు కష్టం ఉండదు, ఉన్నది ఉన్నట్టు చెప్తేనే కష్టం. అసలు నువ్వు అబద్ధం మాట్లాడు, నిన్ను గురించి ఎవ్వరు అడగరు. క్రిస్టమస్ డిసెంబర్ 25 అనో ఎక్కడుంది బైబిల్లోని ఎవ్వరు అడగరు. గుడ్ ఫ్రైడే అను ఎవ్వరు అడగరు, ఈస్టర్ అను ఎవ్వరు అడగరు, లెంటేస్ అను ఎవ్వరు అడగరు, సమాధులకో పండగ పెట్టు ఎవరు అడగరు, సమాధికి పండుగ ఏంటండి ఎవ్వరు అడగరు, బూడిద బుధవారం అను బూడిద ఏంటండి ఎవ్వరు అడగరు. అదే నువ్వు ఉన్నది కనుక చెప్పావు అనుకో అప్పుడు అడుగుతారు. క్రీస్తు సంఘం అను ఏ క్రీస్తు సంఘమేనా అని అడుగుతారు. ఇదే కదా సమస్య. లేని ఇన్ని బోధలు చేస్తే ఒక్కరు గొంతు తెరిచి ప్రశ్నించరు. వచనం చూపించి రోమా 16:16 చూపించి క్రీస్తు సంఘం అంటే మీరు ఒక్కరే పరలోకం వెళ్తారు. బాబు మేము మీరు కాదు, అసలు బైబిల్లో ఏముందో చూడంటే అలా ఆలోచన చేసే పరిస్థితి లేదు ఈరోజు ప్రజలకు. కాబట్టి ఈరోజు నిజంగా వాక్యాన్ని ఉన్నదున్నట్లుగా ప్రకటిస్తే కష్టమా అంటే నిజంగా కష్టమే. నువ్వు లేని బోధలు, అబద్ధ బోధలు, దుర్మార్గపు బోధలు ఎన్ని చేసినా కానీ నీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా కావాలంటే వాళ్ళకే విపరీతమైన కానుకలు ఇస్తూ ఉంటారు. ఉన్నదున్నట్లుగా నువ్వు ఎప్పుడైతే సత్యాన్ని చెప్తూ ఉంటావో నీకు హింసలు, రాళ్ళ దెబ్బలు నీకు పడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి సేవలోకి వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకతను ఖచ్చితంగా మనము ఎదురు చూడాలి. వ్యతిరేకతను ఖచ్చితంగా మనం ఆశించాల్సిందే. నాకు వ్యతిరేకత రాదు అని అనుకోవటానికి లేదు. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ రోజు వస్తుందో తెలియదు. క్యాలెండర్లో నాకు డేట్ చెప్పంటే కుదరదు. కానీ ఏదో ఒక రోజు నీ జీవితంలో మాత్రం వ్యతిరేకత వస్తూ ఉంటుంది. అది ఒకసారి వచ్చేది కాదు, రిపీటెడ్గా వ్యతిరేకత వస్తూనే ఉంటుంది. క్రీస్తు ప్రభు దానికి ఒక గొప్ప మాటను మనకు ముందుగానే చెప్పి వెళ్ళాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభు బ్రతికినటువంటి దినాల్లో ఈ రీతిగా మనల్ని ఈ విషయమై హెచ్చరిక చేయటం జరిగింది. యోహాను సువార్త 15వ అధ్యాయం మనం గమనించినప్పుడు 20వ వచనము చూసినట్లయితే, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి. దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాదు. ఎవరు గొప్పవాళ్ళు? దాసుడు గొప్పవాడా, యజమాని గొప్పవాడా? దాసుడే గొప్పవాడా, యజమానే గొప్పవాడు, అంతే కదా. మరి యజమానికే కష్టాలు ఎదురైతే, శ్రమలు ఎదురైతే, హింసలు ఎదురైతే మరి దాసుడు గొప్పవాడేం కాదు. నీ యజమానికే తప్పలేదంటే నీకు తప్పదని దాని అర్థం అన్నమాట. 15వ అధ్యాయం 20వ వచనం ఏమంటున్నాడంటే, దాసుడు తన యజమాను కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన యెడల మిమ్మును కూడా హింసింతురు. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేశాడంటే, దాసులు యజమాని కంటే గొప్పవాళ్ళు కాదని, నన్ను హింస పెడితే మీరు నాకంటే గొప్పవాళ్ళు ఏం కాదుగా, మీకు కూడా హింసలు వస్తాయి అని అన్నాడు. మరి మనం తప్పించుకోవాలని ఎలా చూస్తాం? మనం తప్పించుకోవాలని ఎలా చూస్తాం? ఎట్టి పరిస్థితుల్లో మనం తప్పించుకోవటానికి లేదు. అంటే ఒకవేళ శరీరం మీద దెబ్బలు తగలకపోవచ్చు, కానీ ఈవేళ మానసికంగా చాలా దెబ్బలు తగులుతూ ఉంటాయి. రాత్రి కూడా నేను ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టి నేను పడుకునేటప్పుడు అదేంటంటే, ఇలాంటి ప్రసంగాలు వింటూ ఉంటే మనసుకు గాయం అవుతుంది అని. ఎవరో వచ్చి క్రీస్తు ప్రభువుని దేవుడు కాదు, లేకపోతే అది కాదు ఇది కాదు అని చెప్పేసి అంటే అది వేరే విషయం. కానీ అసలు క్రీస్తు ప్రభువుని గురించి ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలా ఉంటుంది? నేను ఒక్కసారి మీకు బొమ్మ చూపించను, కానీ నేను వినిపిస్తాను, ఏంటి అనేటువంటిది వినిపిస్తాను, వినండి మీకు ఎట్లా అనిపిస్తుందో. యేసు నా దేవుడని ఒప్పుకుంటే కొంప కొల్లేరే మన యేసు దేవుడని పొరపాటును ఒప్పుకుంటే కొంప కొల్లేరేనంట.
ఉన్న రక్షణ కూడా పోతుందని చెప్పాడు. ఉన్న రక్షణ కూడా పోతుంది. యేసుని దేవుడని ఒప్పుకుంటే కొంప కొల్లేరే. పొరపాటున ఎవరైనా వాక్యం తెలియని వాళ్ళు అది విన్నారనుకోండి, అయ్యి బాబు నేనేదో వాక్యం తెలియదు కాబట్టి యేసుని దేవుడని నమ్మే సాయి గారు మరి అయితే కాదనమాట అనుకుంటారుగా. మళ్ళీ వెనకాల పెద్ద బోర్డు పెట్టుకొని రాసి మరీ పాఠం చెబుతుంటే పాపం మామూలు వాళ్ళు చూసి ఏమనుకుంటారు? ఎలా చేస్తున్నారంటే నిజంగా అది కూడా క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకొని క్రీస్తు సంఘ సువార్థికులుగా చలామణి అవుతూ అలాంటి బోధలు చేస్తూ ఉంటే తెలియని వాళ్ళు ఏమంటున్నారంటే క్రీస్తు సంఘం వాళ్ళు ఇలాంటి దుర్మార్గ బోధలు చేస్తారు, వాళ్ళ దగ్గర ప్రార్థనకి వెళ్ళొద్దు అంటున్నారు. క్రీస్తు సంఘంలో కొంతమంది పనికిమాలిన వాళ్ళు ఉన్నారని చెప్పరు. క్రీస్తు సంఘం వాళ్ళకి తెలియదు, అంటే వాస్తవంగా వాళ్ళకి తెలియదు. బయట నుంచి చూసేటప్పుడు క్రీస్తు సంఘం అని ఒకలో ఇద్దరో అలాగా కనుక మాట్లాడారు అనుకోండి, క్రీస్తు సంఘంలో అందరూ అలా మాట్లాడతారేమో అని అనుకుంటారు. కాబట్టి ఈరోజు పరిస్థితి ఎలా అయిపోయిందంటే నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి బోధలు ఈరోజు చేస్తూ ఉన్నారు. ఉన్నటువంటి రక్షణ అటువంటిది విన్నప్పుడు మనసు గాయం అవుతూ ఉంటుంది. శరీరానికి గాయాలు లేకపోవచ్చు, మీకేం బ్రహ్మాండంగా తెల్లచొక్క వేసి ఇన్షర్ట్ చేసుకొని వచ్చారని, పైకి బాగానే ఉన్నా లోపల కూడా గాయాలు ఉంటాయి. మీరు ప్రతి సేవకుడిని కూడా గతపండి, వాళ్ళ లోపల చాలా గాయాలు ఉంటాయి. మనస్సులో సేవకు సంబంధించిన చాలా గాయాలు ఉంటాయి. కొన్ని మానిపోతూ ఉంటాయి, కొన్ని మానని పుండుల్లాగా అలాగనే బాధిస్తూ ఉంటాయి. కాకపోతే పైకి మాత్రం ఈ షర్ట్ వేసుకొని అలా తిరుగుతూ ఉంటారు. పౌలు కూడా అదే చెప్తూ ఉంటాడు, శరీరానికి కలిగినటువంటి గాయాల కంటే కూడా మనసుకు హృదయానికి కలిగేటువంటి గాయాలు చాలా ఉంటాయి సేవలో. ఈరోజు మనం పైకి నవ్వుతూ సేవ చేస్తూ కనబడుతూ ఉంటాం, కానీ సేవలో వీటిని తట్టుకోవటానికి నేర్చుకోవాలి. ఒక ఆర్మీలో ఎలాగైతే ఒక సిపాయి తను వెళ్ళిపోయి ఇల్లు వదిలిపెట్టి భార్య పిల్లలను వదిలిపెట్టి ఎక్కడో ఊరు కాని ఊరిలో, ఊరు బయట, దేశము సరిహద్దుల్లో పగలు రాత్రి అక్కడే తిని అక్కడే పడుకొని అక్కడే గడపడానికి నేర్చుకుంటాడో అలాగ మనం ఆ కష్టానికి నేర్చుకోవాలి. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, కావాలంటే ఒంటి మీద 4 దెబ్బలు కొట్టండి పడతాను, మనసుకు గాయమైతే తట్టుకోలేను సార్ అంటున్నాడు. అయితే నువ్వు సేవకు అసలు పనికిరావు అన్న. నీ బలహీనత ఇది అని కనుక తెలిస్తే అపవాది నీ ఒంటి మీద అస్సలు ముట్టుకోకుండా పట్టుకోకుండా నీ మనసు మీద మామూలు గాయాలు కాదు. మీకు ఇంగ్లీష్లో ఒక మాట చెప్తూ ఉంటారు, కిల్లింగ్ బై 1000 కట్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఒక మనిషిని చంపేటప్పుడు వేదనకరమైనటువంటి చావు ఏంటి అంటే ఒకసారి గొంతు కోయకూడదు, గొంతు కోస్తే టప్పమని చచ్చిపోతాడు. కిల్లింగ్ బై 1000 కట్స్ అంటే 1000 కోతలు కొయ్యాలన్నమాట ఒంటి మీద. చక్కగా బాగా పదునుగా ఉన్నటువంటి ఒక బ్లేడో ఏదో తీసుకొని చిన్న 1 2 3 4 5 6 7 8 అలాగా ఒంటి నిండా 1000 కోతలు కొయ్యాలి. ఎక్కువ మళ్ళీ లోతుగా కొయ్యొద్దు, లోతుగా కోస్తే రక్తం త్వరగా వెళ్ళిపోయి త్వరగా చచ్చిపోతాడు. అలా కోస్తే నెమ్మదిగా చుక్క కూడా రక్తం వచ్చి రానట్టుగా వచ్చి మనకి ఇలాగ బ్లేడ్ తెగిందనుకోండి ఎంత బాధగా ఉంటుంది. కిల్లింగ్ బై 1000 కట్స్ అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అన్ని కోతలు ఉంటాయి మాలో. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క కోత వేస్తూ ఉంటాడు. మరీ 1000 ఉండకపోవచ్చు, కానీ మా లోపల చాలా కోతలు ఉంటాయి. ఆ బాధ అంతా లోపల ఉంటుంది. అయినా సరే ఇక ఏ రోజు కార్యక్రమాన్ని బట్టి ఆ రోజు వచ్చి నవ్వుతూ కనబడుతూ ఉంటాం, కానీ ఆ కోత అంతా ఉంటుంది. ముఖ్యంగా శరీరానికి దెబ్బ తగిలితే పెద్దగా పట్టించుకోం, కానీ క్రీస్తు ప్రభువుని అలాగ దూషిస్తూ ఉంటే, ఆయన ఔన్నత్యాన్ని కాదంటూ ఉంటే, ఏ క్రీస్తు తన కొరకు సిలువలో ప్రాణం పెట్టి చనిపోయాడో ఆయన అలా మాట్లాడుతూ ఉంటే ఆ మనస్సు చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ క్రీస్తు ప్రభు అదే అంటున్నాడు, దాసుడు తన యజమాను కంటే గొప్పవాడు కాదని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. లోకులు నన్ను హింసించిన యెడల మిమ్మును కూడా హింసింతురు, నా మాట గైకొనిన యెడల మీ మాట కూడా గైకొందరు. నాది గైకొంటే మీది గైకొంటారు, నన్ను హింసిస్తే మిమ్మల్ని హింసిస్తారు. కాబట్టి మీకు ఖచ్చితంగా హింస ఉంటుంది, మీరేం గురువు కంటే గొప్పవాళ్ళు కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి మన గురువు అయినటువంటి క్రీస్తు ప్రభు హింసించబడితే మనం కూడా ఖచ్చితంగా హింసించబడతాం. నాకు హింస రాదు, నాకు బాధ రాదు, నాకు సంతోషంగా సేవ చేసుకుంటానంటే అలా అయితే అసలు లోపలికే రావద్దు. లోపలికి వస్తే కనబడని బాధ ఉంటుంది, కనబడనటువంటి వేదన ఉంటుంది. దాని అంతటిని కూడా నువ్వు తట్టుకోవటం నేర్చుకుంటేనే ఒక మంచి సేవకుడు అవుతావు. ముఖ్యంగా శరీరానికి గాయాలు కాదు, మనసుకు గాయాలు అవుతూ ఉంటాయి. వాటిని తట్టుకోవటం నువ్వు నేర్చుకుంటూ ఉండాలి. అవన్నీ కూడా నువ్వు తట్టుకొని ఒక నవ్వుతో, ఒక చిరునవ్వుతో మరలా పొద్దున్నే లేచి నీ పని నువ్వు చేసుకోవటం నువ్వు నేర్చుకుంటూ ఉండాలి.
ఈ మనసు లోపల ఎన్ని గాయాలున్నా ఎన్ని కోతలు ఉన్నా వచ్చే వాళ్ళందరితో చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ పలకరించుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళటం నేర్చుకోవాలి. అలా నువ్వు చేయగలిగినప్పుడు మాత్రమే నువ్వు ఈ పరిచర్యలో నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. మీరు ఆర్మీలో సిపాయిలను చూడండి, బాంబో లేకపోతే తుపాకీనో బుల్లెట్టో ఏదో తగిలి చెయ్యుడు అక్కడ పడితే కాలుడు అక్కడ పడితే అయినా సరే వెనక్కి తిరిగి పారిపోయాడు, ప్రాణం పోయేదాకా ముందుకే వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ పోరాటం వాళ్ళు నేర్చుకున్నారు. మనం కూడా గాయాలైనవి కదా అని చెప్పేసి వెనక్కి మనం రాకూడదు, ముందుకు వెళ్ళటం మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నటువంటి వాళ్ళే ప్రభు కొరకు చక్కటి సేవకులుగా దాసులుగా పనిచేయగలుగుతారు. ఈరోజు వచ్చే వాళ్ళంతా కూడా ఫ్యాన్సీ సేవకులు, చక్కగా ఇన్షర్ట్ వేసి చొక్కా తీసి లోపల దోపేసి ఒక పుస్తకం లేకపోతే ఏదో మంచి రాసుకున్న ప్రసంగం తీసుకొని వచ్చేసి ఒక అరగంట గంట చదివి వెళ్ళిపోతే అయిపోద్దని అనుకున్నారు. అట్లా అవ్వద్దు. మీరు అనుకునేటువంటిది అట్లా కాదు. సేవ అనేటువంటిది చాలా బాధతో, అంటే చికెను మటన్ పెడతారు కదంటే అవి పెడతారు, అవి కడుపుకి. ఇప్పుడు మనసులో బాధ ఉండి చికెను మటన్ పెడితే అట్లని వద్దని మనము తినేళ్తాము. మరి అంత బాధ ఉంటే ఎందుకు తింటున్నాడు అన్నాడు ఒక ఆయన. మరి ఇప్పుడు అంత బాధ ఉందని చెప్పేసి పెట్టింది వదిలిపెట్టి వెళ్ళమంటావా? తినాలిగా. మనకి లోకంలో ఒక సామెత ఉంటుంది, గుర్రం గుడ్డిదైనా దానా తప్పదు కదా అని. మనసులో బాధ ఉందని తింటాం వదిలేస్తామా? తిని వెళ్తూ ఉంటాం. కాబట్టి ఏమిటంటే లోపల చాలా బాధ ఉంటుంది. ఇదంతా తిని వెళ్తున్నారు కదా, నవ్వుతూ ఉన్నారు కదా, బాగున్నారు కదా అనుకుంటే కాదు. మీరు కావాలంటే నన్ను కాదు, ఏ సేవకుడినైనా, ఈ ప్రాంతంలో ఉన్న సేవకులను కూడా మీరు ఎవరినైనా సరే మీరు కదపండి. గత సంవత్సరం ఇదే మీటింగ్ పెట్టి వెళ్ళిన తర్వాత డేవిడ్ రాజు గారు వాళ్ళ కుటుంబము చేసినటువంటి ఫోన్లు ఇక దగ్గరుండి మీరు బాగా చూస్తుంటారు. ఎంత వేదన అనుభవించారు. కరెంటు లేదు, ఒక లైట్ లేదు, ఒక ఫ్యాన్ లేదు, ఒక నీళ్లు లేవు. నిజంగా ఎంత వేదన. ఇదంతా వింటంటేనే మనకు అంత బాధగా ఉంటే నిజంగా ఒక రోజు 2 రోజులు స్నానం చేయకుండా ఉంటే ఒళ్ళు ఎలా ఉంటుంది? పిల్లలకి ఎలా ఉంటుంది? కుటుంబానికి ఎలా ఉంటుంది? ఎందుకురా బాబు ఈ ఊరు వచ్చానన్నంత బాధ కూడా కలుగుతూ ఉంటుంది. మరి అంత బాధ ఉంటే వదిలిపెట్టి వెళ్ళొచ్చు కదంటే మరి ఆత్మలు ఏమవుతాయి? ఇదంతా మన కొరకు కాదు, మనం ఏ ఊరు వెళ్ళినా బతకగలం. కాకపోతే ఏంటంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఆత్మల పరిస్థితి ఏమిటి? వాళ్ళకి సత్యం ఎవరు చెప్తారు? వాళ్ళని దేవుని వైపు ఎవరు నడిపిస్తారు? కష్టం ఉంది కదా అని వెళ్ళిపోతే ప్రతి ఊరిలో కష్టం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా సేవకుల్ని, మీ పక్కన ఉన్నవారిని ఎవరినైనా అడిగి చూడండి, వాళ్ళని కదిపి చూడండి. మీ సేవలో మీకేం బాధ లేదా? మీ మనసులో ఏం వేదన లేదా? ఇదిగో చిత్తూరు జిల్లా నుంచి వచ్చారు జేమ్స్ గారు, ఒక్కసారి మీరు అడగండి, మీ చిత్తూరు జిల్లాలో సేవ ఎట్లా ఉంటుందని అడగండి. లేకపోతే కృష్ణా జిల్లా మాది అడగండి. లేకపోతే ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారు వాళ్ళని అడగండి. కోనసీమ నుంచి వచ్చారు, మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళనైనా అడగండి. ఇక్కడే కాదు, అడవిలో సేవ చేసేటువంటి వాళ్ళనైనా అడగండి, ఎవరైనా అడగండి. పరిచర్యలో ఖచ్చితంగా బాధ అనేటువంటిది ఉంటుంది. దాన్ని అనుభవించటానికి, దాన్ని దాటుకొని ముందుకు వెళ్ళగలగటానికి ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళే గొప్ప సేవ చేయగలుగుతారు. లేదు అని అంటే వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సినటువంటిదే. కాబట్టి క్రీస్తు ప్రభు మనకు నేర్పినటువంటి విషయం ఏమిటంటే, నన్ను హింసిస్తే ఈ ప్రజలు మిమ్మల్ని కూడా ఖచ్చితంగా హింసిస్తారు. లోకులు నన్ను హింసించినలా మిమ్మల్ని కూడా హింసింతురు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, దేవుని పని చేయాలి అంటే వ్యతిరేకత అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడైనా మీరు పాత నిబంధన నుంచి మోసే టైంలో చూడండి, ముందుకు వచ్చాక చూడండి, ఎక్కడైనా సరే మీరు పాత నిబంధన అంతా చదవండి, క్రొత్త నిబంధన క్రీస్తు జీవితం చూడండి, అపోస్తుల కాలంలో చూడండి, లేదంటే ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఇప్పుడు పరిచర్యలు చూడండి. కష్టం లేనటువంటి, వ్యతిరేకత లేనటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఉండనే ఉండదు. అయితే ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే, మనము ఏ వాక్యమైతే నేర్చుకున్నామో సత్యమో దానికి గట్టిగా నిలబడగలగాలి. ఉదాహరణకి సైన్యంలో ఎవరో సిపాయి వచ్చి నిలబడ్డాడు, తుపాకీ చూడగానే సారీ సార్ వెళ్ళిపోతున్నాను అనడు. ఎదురుగా మీరు కావాలంటే తలకు గన్ను పెడితే కూడా కాలిస్తే ప్రాణం అక్కడ వదిలేస్తాడు, కానీ వెనక్కి తిరగడు. కాబట్టి మనకి కష్టం వస్తుంది. రెండో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఎంత కష్టం వచ్చినా ఏ వాక్యమైతే నేర్చుకున్నామో ఆ సత్యానికి మనము నిలబడి ఉండగలగటం మనం నేర్చుకోగలగాలి. అది నేర్చుకోకపోతే కూడా మనం సేవలో పనికిరాం. ఎందుకంటే ఒక్కోసారి ఏంటంటే కష్టం వచ్చిన తర్వాత కొంతమంది అంతకు ముందు వరకు నేను చాలా సీరియస్గా బోధించాను కానీ ఈ మధ్య కొంచెం తగ్గించానండి అన్నాడు ఒకసారి ఒక ఆయన. అంటే తెలుసుగా మీకు నా మీద కేసు అయింది అన్నాడు. కేసు అయింది, కేసు వేశారు వాళ్ళు, అప్పటి నుంచి కొంచెం తగ్గించానులే అని అన్నాడు. ఎందుకు తగ్గించాలి? కేసు అయితే ఇంకా పెంచు, నువ్వు ఎలాగ అయిందేదో అయిందిగా. తెలుగులో చెప్తారు, నిండా మునిగినోడి సలే ఉంది. ఇప్పుడు దాకా కేసు లేదు కాబట్టి అలాగా అయిన కేసు ఎలాగైందిగా.
ఇప్పుడు అలాగే అయింది కదా, ఎలా కోర్టు మెట్లు ఎక్కావు కదా, అయితే ఇంకో కేసు 2 నిండా మునిగినోడి సలే ఉంది, ఎలాగూ వకీల్ని మాట్లాడుకున్నావు కదా, ఇంకో కేసు అయితే 2వ చూసుకుంటాడు, 3వ చూసుకుంటాడు, అంతే. కాబట్టి మనం భయపడకూడదు. భయపడ్డారనుకోండి భయపెడుతూ ఉంటారు. కాబట్టి మనం సత్యాన్ని మనం బోధించడానికి వచ్చినప్పుడు మనం ఎప్పుడూ కూడా భయపడకూడదు. దేని కొరకైతే మనం ముందుకు వచ్చామో దాని కొరకు మనం ముందుకే వెళ్ళాలి. ఆ దేవునికి, ఆ యజమానికి నమ్మకంగా విధేయులుగా మనం పని చేయగలగాలి. నిజంగా ఇవాళ మీరు ఆర్మీలో కనుక గమనించినట్లయితే వాళ్ళకు కూడా డబ్బులే ఇస్తారు, జీతం. మరి డబ్బులు ఇస్తే జీతం కొరకు ప్రాణం పెడతారు ఏంటండి అంటే వాళ్ళు దానికి ఇష్టపడి వచ్చారు. వాళ్ళకేమి లక్షలు మళ్ళీ ఉండవు జీతాలు, అందరికి ఉన్నట్లుగానే జీతాలు ఉంటాయి. దానికే ప్రాణం పెట్టేస్తారంటే వాళ్ళు దాని కొరకు కాదు, డబ్బు కొరకు కాదు, దేశం కొరకు ప్రాణం పెడతారు. ఆ దేశం మీద ఉన్న ప్రేమ. ఒకసారి ఒక ఆర్మీ అంటున్నాడు, ఒక ఆర్మీ వ్యక్తితో మాట్లాడేటప్పుడు, మాకు దేశం అంటే పిచ్చి సార్ అంటున్నాడు. మా భార్య పిల్లల కంటే కూడా మాకు దేశం అంటే పిచ్చి. భార్య కొరకు పిల్లల కొరకు చనిపోతామంటే కాసేపు ఆలోచన చేస్తాం, కానీ దేశం కొరకు అంటే కళ్ళు మూసుకొని వెళ్ళిపోతాం. మాకు పిచ్చి, మాకు దేశం అంటే అని అంటున్నాడు. కాబట్టి వాళ్ళు ఏం డబ్బుల కొరకు కాదు ప్రాణం పెట్టేది, వాళ్ళకి దేశం మీద ఉన్నటువంటి ప్రేమ. మరి మనకు మన యజమాని మీద ప్రేమ ఉందా, దేవుని మీద ప్రేమ ఉందా? ఆ ప్రేమ గనక ఉంటే మన ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కానీ మనం వెనక్కి తిరగకుండా మనం నిలబడగలుగుతాం. ఈరోజు నువ్వు నిలబడటం లేదు, కష్టం వచ్చిందని నువ్వు తగ్గావు అంటే దాని అర్థం ఏంటి? ఒక కేసు అయితే దేవుని మీద ప్రేమ తగ్గిందా నీకు? అంతే కదా, దేవుని మీద ప్రేమ తగ్గిందా? భయపెట్టారా, భయపడ్డారా? కాబట్టి మనం ఏంటంటే భయం అనేటువంటిది మనుషులు అందరూ కూడా ఏంటంటే ఎదుటి వాళ్ళను భయపెట్టాలని చూస్తూ ఉంటారు, కానీ మనం సత్యం మాట్లాడుతున్నాం. మనం మాట్లాడేది సత్యము. దీనిలో ఏదైనా కనుక ఉన్నట్లయితే ధారాళంగా చెప్పొచ్చు. అందులో మనం మనుషుల మేలు కొరకు మాట్లాడుతున్నాం. ఈ రోజు వరకు క్రైస్తవులు ప్రేమించడమే కానీ, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పి చూపించడమే కానీ తిరిగి హాని చేసేవాళ్ళు కూడా కాదుగా. మనం న్యూస్లో చదువుతూ ఉంటే క్రైస్తవ్యం వల్ల దేశానికి వచ్చిన హాని ఏమీ లేదు, వాళ్ళు ఇంతవరకు ఎవరికి హాని చేయలేదు, వాళ్ళు హాని చేసేవాళ్ళు కాదు. మరి ఏమిటి ఇబ్బంది? హాని చేయరు, హాని చేయకపోగా మేలే చేస్తారు. ఇంకా మీ కొరకు ప్రార్థన చేస్తారు, ఊరు కొరకు ప్రార్థన చేస్తారు, అందరి కొరకు ప్రార్థన చేస్తారు. వాళ్ళని ఎందుకు ద్వేషిస్తున్నారు? సత్యం మాట్లాడుతున్నారు కాబట్టి ద్వేషిస్తున్నారు. నిజంగా నోట్లో బూతులు తిట్టే వాళ్ళనో, మీదపడి కొట్టే వాళ్ళనో, అటువంటి వాళ్ళను కూడా అంత ద్వేషించరు జనాలు. సత్యం మాట్లాడితే అంత ద్వేషిస్తూ ఉంటారు. అపోస్తుల కార్యములో మనం గమనించేటప్పుడు 5వ అధ్యాయము మనము చూసినట్లయితే అపోస్తులు కూడా ఇక్కడ దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు వాళ్ళకి ఎదురైనటువంటి ఒక పరిస్థితిని గురించి మాట్లాడుతూ ఉంటాడు. అపోస్తుల కార్యగ్రంథము 5వ అధ్యాయం మనం గమనించినప్పుడు 27వ వచనము, వారిని తీసుకొని వచ్చి సభలో నిలవబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపించలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదకి తేవాలని ఉద్దేశించుచున్నారు అని చెప్పాను. పేతురు యోహాన్లు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, ప్రకటిస్తూ ఉంటే బలాత్కారంగా వాళ్ళని పట్టుకొని వాళ్ళని మహాసభలోకి తీసుకొని వచ్చి వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారన్నమాట. ఏమని బెదిరిస్తున్నారు? ఈ నామాన్ని బట్టి బోధించకూడదని మీకు ఖండితంగా ఆజ్ఞాపించలేదా? ఇదిగో యెరూషలేమును మీరు ఈ బోధతో నింపేస్తున్నారు. మనమైతే అంటాం, మేము అలా నింపట్లేదు కదా సార్, ఏదో ఊర్లో ఒక మూలలో మేము బోధించుకుంటున్నాం అంతే. అంతేగాని మేము పట్టుమని 10 మందికి కూడా చెప్పం కదండి. మేమెంతమంది చెప్తాం సత్యం? కావాలంటే మా దగ్గరకు వచ్చి చూడండి, పట్టుమని 10 మంది ఉండరు. అపోస్తులన్న అయితే ఊరంతా నింపారు, కానీ మనం ఎక్కడ నింపుతున్నాం? ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఏంటండి మనం ఎక్కడండి నింపేది, మన దగ్గర పట్టుమని 10 మంది ఉండరు, మన మీద మనం టార్గెట్ ఏంటండి అని. నిజంగా ఇది కూడా న్యాయమైన పాయింటే. పట్టుమని 10 మంది ఉండరు మన దగ్గర, మనల్ని టార్గెట్ చేయటం ఏంటి? నిజంగా ఏదో కష్టపడి సేవ చేస్తే వాళ్ళని టార్గెట్ చేయాలి, కానీ నిజంగా మనం అంత స్థాయిలో మనం పనిచేయటం లేదు. మనమే ఒప్పేసుకుంటాం. కావాలని మా దగ్గర వచ్చి చూడండి, మా దగ్గర ఏమైనా వందల మంది ఉంటారా అంటున్నాడు ఒక ఆయన. ఉండరు, ఖచ్చితంగా ఉండరు. మళ్ళీ దానికి ఏంటంటే మేము సత్యం చెబుతున్నాం కాబట్టి మా దగ్గర ఎవరు ఉండరు, ఎవరు రారు. ఈ మాత్రం సత్యం నువ్వు తప్ప ఎవరు చెప్పట్లా ప్రపంచంలో. మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఆడలేక మధ్యలోడని. నువ్వు సత్యం చెప్పి ఊరందరినీ తేలేక నేను సత్యం చెబుతున్నాను కాబట్టి నా దగ్గరికి ఎవరు రావట్లేదు. సత్యాన్ని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే నువ్వు ఊరిలో ఉన్న ఆ మూలం దాటి నువ్వు ఇంకా లోపలికి రావు, నువ్వే గీత గీసేసుకుంటావు. ఇది మన ఏరియానండి, సువార్త చెప్పే ఏరియా అంటున్నాడు ఒకసారి ఒక ఆయన. అదేంటి మన ఏరియా సువార్త చెప్పే ఏరియా, సువార్త చెప్పని ఏరియా అని 2 రకాల ఏరియాలు ఉన్నాయా?
బైబిల్లో అన్నాడు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. అంతేగాని సువార్త చెప్పే ఏరియా చెప్పని ఏరియా లేవు. ప్రపంచం అంతా సువార్త చెప్పాల్సిన ఏరియానే. కాబట్టి అపోస్తలులను వాళ్ళు బెదిరించినప్పుడు వాళ్ళు ఏమంటూ ఉన్నారంటే, మీరు యెరూషలేమును మీ బోధతో నింపేశారు. అంత పెద్ద పట్టణాన్ని నిజంగా ఈ మాట చదివినప్పుడు కడుపు నిండిపోతుంది. యెరూషలేముని నింపేశారు అంతే బోధతో. అది సువార్త పని చేయటం అంటే. అట్లా చేయాలి పని చేస్తే. అంత పెద్ద టౌన్ని వాళ్ళు ఏం చేశారంటే యెరూషలేము వాళ్ళ క్యాపిటల్ని నింపేశారు సువార్తతోటి. బెదిరిపోయారు వాళ్ళు ప్రత్యర్థులు. మనల్ని చూసి ఎవరు బెదరలేండి, మనం ఒక మూలన కూడా నింపం. మనమే అంటాంగా పట్టుమని 10 మంది లేరు మాకని. ఆ 10 మందికి కూడా నింపం. ఆ వచ్చే 10 మందికి కూడా అరాకొరే వచ్చు వాక్యం. కావాలంటే పరీక్ష పెట్టండి అన్నాడు ఒకసారి ఆయన. ఎందుకంటే ఆ వచ్చే 10 మందికి కూడా అరాకొర తప్పితే సత్యం కూడా పూర్తిగా తెలియదు. అటువంటి పరిచర్య మనం చేస్తూ ఉంటాం. అయినా అపవాది మనం టార్గెట్ చేస్తాడు. అది గొప్ప విషయం. అసలు చెప్పేదే 10 మందికి, ఆ 10 మందికి కూడా అరాకొరే చెప్తాము, అయినా సరే అపవాది టార్గెట్ చేస్తాడు. ఇంకా సత్యాన్ని అసలు సరిగ్గా వీళ్ళు బోధించినట్లు బోధించి, వీళ్ళు పనిచేసినంత తీవ్రంగా పనిచేసి సత్యం కొరకు అంత గట్టిగా నిలబడితే ఎలా ఉంటుంది? తల మీద గన్ను పెడతారేమో నిజంగానే. అంత బెదిరిస్తే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే 29వ వచనం, అందుకు పేతురు, అంత బెదిరించారు కదా అధికారులందరూ కూడా కలిసి. అసలే చదువు లేని వాళ్ళు, బేదోళ్ళు, చేపలు పట్టుకునే వాళ్ళు, వాళ్ళ బేదరికాన్ని బట్టో లేదంటే వాళ్ళ దగ్గర విద్యా విహీనతను బట్టో వాళ్ళు ఏమైనా బెదిరిపోయారా, భయపడిపోయారా అంటే 1% కూడా లేదు. 29వ వచనం అంటాడు, అందుకు పేతురు, అపోస్తులను మనుషులకు కాదు దేవునికి మేము లోబడవలను కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. మనుషులకు కాదు, మేము దేవునికే లోబడవలను కదా. కాబట్టి దేవుడు మమ్మల్ని ప్రకటించమని అన్నాడు. సర్వలోకానికి వెళ్ళి మీరు బెదిరించండి, మీరు కొట్టండి, మీరు తిట్టండి, మీరు చంపండి, మీరు ఏం చేసినా మేము మాత్రం ప్రకటిస్తాం. సత్యము కొరకు నిలబడేటువంటి ఆ మనస్సు సేవకుడికి ఉండాలి, లేకపోతే పని చేయలేరు. బెదిరించారని ఊరు వదిలిపెట్టి వెళ్తే ఇన్ని ఊర్లని వదిలిపెట్టి వెళ్తాం. కష్టం వచ్చిందని వెళ్ళిపోతూ ఉంటే కష్టం రానటువంటి, మీరు ప్రపంచంలో కష్టం రాని చోటు ఎక్కడుంది భూమి మీద? అసలు ఎక్కడికి వెళ్ళినా కష్టం వస్తుంది. కాబట్టి సేవలో ఎప్పుడు కూడా మనం ఒకటి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఖచ్చితంగా కష్టం ఉంటుంది, ఖచ్చితంగా బాధలు ఉంటాయి. శరీరానికి మాత్రమే కాదు దెబ్బలు, మనసుకు గాయాలు అవుతూ ఉంటాయి. వాటన్నింటినీ కూడా తట్టుకొని ముందుకు వెళ్ళటం నేర్చుకోవాలి. ముఖ్యంగా ఇవన్నీ కూడా ఇంత బాధ వస్తున్నప్పటికీ కూడా కొద్ది రోజులు పక్కన పెడదాంలే అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎంత బాధ వచ్చినా కానీ అంత గట్టిగా నిలబడటం నేర్చుకోవాలి. మనము దేని కొరకైతే అప్పగించబడ్డామో ఆ బోధ ప్రాణం పోయినా సరే దాన్ని ముందుకే తీసుకుని వెళ్ళాలి, కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి మనం చూడకూడదు. అటువంటి మనస్సు ఉంటేనే సేవకు పనికొస్తారు, లేకపోతే సేవకు పనికిరారు. ఏదో టీలు, టిఫిన్లు, పప్పలు బాగా దొరుకుతున్నాయి కదా, సేవలు ఎప్పుడు చికెనే పెడతారంట. ఏంటో మీరు మీటింగ్ అంటే బిర్యానీ చికెనే అంటుంటే వింటున్నాను అన్నాడు ఒకసారి ఒక ఆయన. ఏ వింటున్నావు మరి? సేవలో ఉండే కష్టాలు బాధలు కూడా విను. అవి మేము లోపల మాట్లాడుకుంటాం, బయట మాట్లాడుకోం కదా. అవి కూడా విన్నారనుకోండి అమ్మో అని అంటారు. ఇప్పుడు మామూలుగా బయట కూర్చున్నప్పుడు ఏం పెట్టారు డేవిడ్ రాజు గారి దగ్గరికి వెళ్ళారంటే ఏదో చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు ఏ వింటారు జనాలు? ఎప్పుడు మీటింగ్ అన్న చికెన్ అంటున్నారు, బిర్యానీ అంటున్నారు, మీకే రోజు బ్రహ్మాండంగా ఉందిగా అంటారు. ఇది మాత్రమే కాదు, ఇది జ్ఞానానికి ఒకవైపు. రెండో వైపు ఏముంటుంది? లోపల కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటాం, మీ ఊరు పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీ ఊరు పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ ఎలా ఉన్నాయి మాట్లాడుకుంటూ ఉంటాం. కష్టం అనేటువంటిది ప్రతి చోట ఉంటుంది. కాకపోతే ఏంటంటే నిలబడాలి. మేమంతా కూడా ఏడ్చేవాళ్ళకు మద్దతు ఇచ్చుకున్నట్టుగా సేవకులంతా కూడా ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటూ ఉంటాం. వీళ్ళు ఏంటంటే మాకు కష్టం ఉందంటే మాకు ఉందలే, అంతకు మించింది ఉందలే అనేసరికి ఆయనకి ధైర్యం వచ్చింది. నాకు 5 లక్షలు అప్పు ఉందలే అంటే నాకు 10 వందలే అనేసరికి ఆయనకి ధైర్యం వచ్చింది. అంతే కదా, నాకంటే ఎక్కువ ఉంది కదా ఆయనకని. నాకు ఊర్లో ఇంత కష్టం వచ్చింది సేవ అంటే నాకు అంతకు మించిన కష్టం వచ్చిందిలే అనేసరికి నా చిన్నదే కదా అని ఒక రకమైన ఊరట అన్నమాట. ఒకరితో ఒకరు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే ఒకరిని చూసి ఒకరు ధైర్యం తెచ్చుకుంటూ ఉంటాం. పర్లేదు, నా ఒక్కడికే వచ్చింది ఏం కాదు, కొత్తగా నాకు వచ్చింది ఏం కాదు, సేవలో అందరి పరిస్థితి ఇట్లనే ఉంది అనేటువంటిది మేము చూసి ఏంటంటే ఒకరిని బట్టి ఒకరు మాట్లాడుకునేటప్పుడు బలపరచబడి ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి వ్యతిరేకత వచ్చింది అని వాక్యాన్ని చెప్పే దగ్గర మనం ఏమాత్రము వెనకడుగు వేయకూడదు, మెత్తపడకూడదు. దేవుని వాక్యాన్ని బోధించటంలో రాజీ అంతకంటే పడకూడదు.
ఏ వాక్యాన్ని అయితే మనం ప్రకటించడం మొదలుపెట్టామో అదే వాక్యము చివరి ఊపిరి వరకు ఎన్ని కష్టాలు వచ్చినా నమ్మకంగా చెప్పటానికి మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నటువంటి రోజునే మనము దేవునికి నిజమైనటువంటి దాసునిగా మనం ఉండగలుగుతాం. కాబట్టి ప్రసంగికుడు ఎప్పుడూ కూడా మార్చకూడనటువంటి విషయాలు ఏమిటి అంటే, నీకు కష్టం వచ్చింది, నీకు బాధ కలిగింది, నీకు హింస కలుగుతుందని నువ్వు సువార్త సందేశాన్ని నువ్వు ఎప్పుడు కూడా నువ్వు మార్చకూడదు. ఎప్పుడు కూడా దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఉంది, దాన్ని ఎప్పుడు కూడా నువ్వు మార్చకూడదు. దానికి నువ్వు ఏమి కలపకూడదు, దానికి నువ్వు ఏమి కూడా తీసివేయకూడదు. అంతేకాదు బైబిల్లో దేవుని అధికారం ఉంది కదా, దేవుని అధికారం కలిగినటువంటి దేవుని వాక్యం ఉంది కదా, దాని గురించి నువ్వు బోధించేటప్పుడు ఏమాత్రము కూడా నువ్వు రాజీ పడకూడదు. ఈరోజు కొంతమంది దేవుని వాక్యంతో పాటు క్రీడ్ బుక్స్ పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ మతంలో రాసినటువంటి పుస్తకాలు, అధికారులు రాసినటువంటి పుస్తకాలు పెట్టుకుంటూ ఉంటారు. నువ్వు దాని విషయంలో ఏమి రాజీ పడాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటమే. చచ్చిపోతామేమో అన్నాడు ఒక ఆయన. మేము ఒకసారి మెడ్రాస్లో చదువుకునే రోజుల్లో, అప్పుడు మేము బాగా పుస్తకాలు కొనుక్కొని చదువుకునేటువంటి అలవాటు, జీవిత చరిత్రలు బాగా చదివేవాళ్ళం. జీవిత చరిత్రలు చదివేటప్పుడు ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్రలో ఒక పాయింట్ నాకు బాగా గుర్తు. అదేమిటి అంటే, వాక్యం నేర్చుకున్న తర్వాత అందరినీ కూడా సేవకు పంపిస్తూ ఉంటారు. సేవకు పంపిస్తూ ఉంటే ఒక వ్యక్తి లైన్లోకి వచ్చి, ఎక్కడికి వెళ్తావు అని చెప్పేసి అంటే, ఆఫ్రికా వెళ్తాను అన్నాడు. కొత్తగా ట్రైనింగ్ అయినాయని కదా, వాళ్ళు కూడా చచ్చిపోతావు అని అన్నారు అక్కడికి వెళ్తే. ఎందుకంటే నరమాంస భక్షకులు ఉన్నటువంటి దినాలు అవి. చచ్చిపోతావు అంటే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఏదో ఒకరోజు చచ్చిపోతాను నేను, కాబట్టి నేను వెళ్తాను. కాకపోతే వ్యత్యాసం ఏంటంటే, నేను ఏదో ఒకరోజు చచ్చిపోతే నా శరీరాన్ని పురుగులు తినేస్తాయి, అయితే చచ్చాక తింటాయి. ఇక్కడ సువార్తకి వెళ్తే బతుకున్నాకే తింటారు. తినటం అనేటువంటిది అక్కడ ఇక్కడ కామనే. ఈ శరీరము పిక్కొని తినాల్సిందే. పురుగులు తింటే చచ్చాక, సువార్త కొరకు వెళ్తే బతుకున్న వాళ్ళు తింటారంటున్నారు. అది మంచిది కదా, దేవుని వాక్యం చెప్పి ఈ శరీరం వాళ్ళు పిక్కొని తిన్నా. అటువంటి త్యాగాల్లో నుంచి వచ్చిందే సువార్త. ఈరోజు మనకి భారతదేశానికి కూడా ఊరికినే రాలేదు. మిషనరీలు వచ్చి మనకి సువార్త చెప్పినప్పుడు భారతదేశంలో ఒక్క రకంగా హింసించలేదు. వాళ్ళ హింసలతో పోలిస్తే ఇది అసలు నథింగ్, సున్నా, జీరో, ఏ బిగ్ జీరో. ఈవేళ మనం పొందేటువంటి హింసలే కాదు. ఈవేళ మనం ఏదో చాలా కష్టపడిపోయినట్లు మనం మాట్లాడుతూ ఉంటాం, కానీ వాళ్ళు పడ్డటువంటి హింసలతో పోలిస్తే ఈవేళ మనం పడేది హింసే కాదు. అసలు హింస అనేటువంటి మాట మనకి పెట్టడానికి కూడా అర్హత ఉండదు. ఏదో కొంచెం కష్టపడుతున్నాం అంతే, కొంచెం కష్టపడుతున్నాం అనాలి. ఇది వాళ్ళతో పోలిస్తే, క్రీస్తు ప్రభుతో పోలిస్తే, అపోస్తులతో పోలిస్తే, మనకు ముందున్నటువంటి మిషనరీలు చేసిన త్యాగాలతో పోలిస్తే కొంచెం కష్టపడుతున్నాం మనం అంతే. కాబట్టి సేవకుడు ఎప్పుడు కూడా కష్టం వచ్చింది అని చెప్పేసి తాను సత్యాన్ని బోధించేటువంటి విషయంలో రాజీ పడకూడదు. ఇంతకు మునుపు ఎంత గట్టిగా స్థిరంగా నిలబడ్డాడో అంతే స్థిరంగా నిలబడి, అంతే స్థిరంగా దేవుని వాక్యం ప్రకటించాలి. పరిస్థితులు మారినట్లుగా, ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం మారినట్లుగా కష్టాలను బట్టి, సుఖాలను బట్టి సందేశం మారకూడదు. ఎప్పుడు కూడా ఒకే సందేశం, ఒకే విధంగా మనం బోధించాలి. కష్టం వచ్చినా అదే సందేశము, సుఖమున్న అదే సందేశము, తల మీద గన్ను పెట్టినా అదే సందేశం. మనం ఏమాత్రం మార్చకూడదు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇదేమిటంటే, ఒకసారి నేను ఒక లెసన్ చదివేటప్పుడు ఇలాగనే ఒక దేశంలో సేవకుడు ప్రసంగానికి వెళ్ళబోతునేసరికి సంఘ పెద్ద వచ్చి, ఈవేళ ఆర్మీ ఆఫీసర్ వచ్చి మన చర్చిలో కూర్చున్నాడు, నువ్వు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పు ప్రసంగం అని అన్నాడు. సరే అని చెప్పేసి ఆయన ఫుల్ పీట్ దగ్గరికి ఎక్కి, ఈవేళ ఆర్మీ ఆఫీసర్ మన స్థానిక సంఘానికి వచ్చారట, ఆయన ఇక్కడే మన మధ్యలో కూర్చున్నారట, నన్ను ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రసంగం చేయమన్నారు సంఘ పెద్ద. ఏ ఆర్మీ ఆఫీసర్ అయితే ఆయనకి అన్న ప్రత్యేకమైన సందేశం ఉంటుందా, వేరే బైబిల్ ఉంటుందా? అందరికీ దేవుడు ఏ సందేశం ఇచ్చాడో వారికి కూడా అదే సందేశమో అని తన ప్రసంగం యాజ్ ఇట్ ఈజ్గా చేసాడంట. అది చెప్పి మరి కిందకి రాగానే మొట్టమొదట ఆ అధికారి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడట. దేవుని వాక్యం అంటే ఎలా చెప్పాలని. అవును, అందరికీ ఉన్న బైబిల్లో నాకు ఉంది, నాకేమైనా ప్రత్యేకమైన బైబిల్ ఉందా? మనుషులు ఎందుకనో సువార్తను మార్చాలంటే, ఆయన కుర్చీలో లేకపోతే ఒక రకమైన ప్రసంగం, కుర్చీలో ఉంటే ఇంకొక రకమైన ప్రసంగమా? మన వాళ్ళు కూడా సన్నాయి ఒత్తిళ్ళు ఒత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు వచ్చి కూర్చోగానే ప్రసంగాలు మారుతూ ఉంటాయి. ఎవరో గొప్ప వ్యక్తి వచ్చి కూర్చోగానే ప్రసంగం మారుతూ ఉంటుంది. మొన్న ఏదో ఒక వీడియో బాగా హల్చల్ అవుతూ ఉంది హైదరాబాద్లో.
సీఎం వచ్చి కూర్చోగానే క్రీస్తు ప్రభుని స్తుతించేది వదిలిపెట్టేసి సీఎం గారిని స్తుతించే ప్రసంగం చేశాడు ఆయన, పేర్లు చెప్పలే కానీ. ఏంటి నువ్వు క్రీస్తు ప్రభుని గురించి ప్రసంగం చేసావా, సీఎం గారి గురించి ప్రసంగం చేసావా? నువ్వు సీఎం గారికి హానరీ వద్దనటం లేదు. క్రైస్తవులుగా మనము మన నాయకులకి మనం గౌరవం ఇస్తాం, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. కానీ నువ్వు ప్రసంగం దేవుని గురించి చేయి, దేవుని వాక్యాన్ని గురించి చేయి. కాబట్టి ఆ వ్యత్యాసం నీకు తెలియాలి, ఎక్కడ దేని గురించి మాట్లాడాలి అని. అలాగే నువ్వు వాళ్ళని అగౌరవపరచని అని అనటం లేదు. వాళ్ళని తెచ్చు, నువ్వు వాళ్ళని కూర్చోబెట్టు, వాళ్ళని హానర్ చేయి. కానీ దేవుని గురించి మాట్లాడేటువంటి సందేశానికి నీకు సమయం ఇచ్చినప్పుడు నువ్వు దేవుని గురించే మాట్లాడు. వాళ్ళు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా మాట్లాడద్దు. కానీ ఈరోజు సేవకులు ఏం చేస్తూ ఉంటారంటే వీటిలో కొంచెం తప్పిపోతూ ఉంటారనమాట. కాబట్టి మనం సత్యాన్ని ఎప్పుడు ఒకే విధంగా ప్రకటించడం మనం నేర్చుకోగలగాలి. అలా నేర్చుకున్నప్పుడు మాత్రమే నిజమైనటువంటి సేవకుడిగా మనం ఉండగలం. కష్టం వచ్చిందని, లేకపోతే ఇవాళ ఏదో సుఖంగా ఉందని, ఇవాళ ఏదో అంతా మనవాళ్ళే అని కాసేపు మైక్ ఆన్ చేసి మాట్లాడి, కాసేపు మైక్ ఆఫ్ చేసి మాట్లాడి, ఇలాంటిదంతా ఈ చిందులొద్దు. ఎప్పుడు కూడా ఒకే రకంగా మాట్లాడు. వీళ్ళతో ఎలా మాట్లాడావో బయట వాళ్ళతో అలా మాట్లాడు. అంత మాట్లాడని కూడా మాట అయితే మాట్లాడొద్దు. అంత మాట్లాడని కూడా అనేటువంటి మాట అయితే మాట్లాడొద్దు. అందరితో ఒకే రకంగా మనం మాట్లాడాలి. ఒక్కోసారి బయట నుంచి వింటారు, ఏంటి మీ సేవకుడు మధ్య మధ్యలో మైక్ కట్టేస్తున్నాడు, మా గురించేనా అని ఊర్లో ఆమె అడిగిందంట. అమ్మ మీ గురించి కాదులే, ఏదో మాట్లాడుకున్నా అంటే నమ్మట్లేదంట ఆమె. లేదులే ఇంకొకరిని అడుగుతాగా నేను అంటుందంట. లేనిపోని అనుమానాలు వాళ్ళకి. అదే మొత్తం ఇందులోనే మాట్లాడామనుకోండి, వాళ్ళు కూడా చక్కగా వింటారు. అంతే కదా. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, మా సేవకుడు సగమేమో మైక్లో మాట్లాడతాడండి, సగమేమో మైక్ ఆఫ్ మాట్లాడతాడు. అయ్యేమో మా ఊర్లో వాళ్ళకి పెద్ద డౌట్లు. ఆ ఊర్లో కొంచెం గొడవ అయింది సువార్తను గురించి. వీళ్ళు ఏమనుకుంటారు ఆపినప్పుడు, మా గురించే పాపం ఆయన దాని గురించి ఏం మాట్లాడలేదు. ఏదో కొన్ని ప్రైవేటు విషయాలు ఉండి అట్లాగా మాట్లాడుతున్నాడు అంతే. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇవాళ చాలా చెప్పుకున్నారంటగా మా గురించి అని అంటున్నారు. చాలా ఏం చెప్పుకున్నాము, ఇవాళ ఏం చెప్పలేదు అంటే మాకు అన్నీ తెలుస్తేలే సాయంత్రం అయ్యేసరికి అంటున్నారంట. కాబట్టి మనం ఏంటంటే ఎవరితో అయినా ఒకటే రకమైనటువంటి సందేశం. ఇక్కడ కూర్చున్న వాళ్ళతో అయినా ఒకటే, బయట ఉన్న వాళ్ళతో అయినా ఒకటే. ఇక్కడ ఉన్న వాళ్ళకు ఒక సందేశం, బయట వాళ్ళకు ఒక సందేశం లేదు. అందరికీ ఇదే విధమైన సందేశం. ఆర్మీ ఆఫీసర్ వచ్చాడని సందేశం ఏమీ మారదు, సీఎం గారు వచ్చి కూర్చున్నారని సందేశం ఏమి మారదు. మనం అలా మార్చేటువంటి వాళ్ళం కూడా కాదు. దేవుని వాక్యం ఏదైతే ఉందో అదే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం ప్రకటించవలసిందే. అంత ప్రైవేటు విషయాలు ఉన్నప్పుడు అసలు ఇందులో మాట్లాడకూడదు. మనం ఇక్కడ మాట్లాడకూడదు. ఎందుకంటే మనకు అసలు ఇచ్చిందే పబ్లిక్ విషయాలు మాట్లాడాలని మైక్ ఇచ్చారు, అంతే కదా. మైక్ ఇచ్చారంటే ఏంటి, అరిసి చెప్పని అర్థం. కాబట్టి అరిసి చెప్పే విషయాలు, పబ్లిక్ విషయాలే మనం మాట్లాడతాం. సువార్త ఎప్పుడు కూడా మనం ఎంత గట్టిగా అరవాలో అంత గట్టిగా అరిసి చెప్పాలి. దేవుడి దేవుళ్ళ యాంప్లిఫైర్లు వచ్చినాయి, అయ్యే కొంచెం సౌండ్ పెడితే అరుస్తున్నాయి మన బదులు. ఆ రోజుల్లో అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, ఆ రోజుల్లో పాపం పౌలు గారు వాళ్ళు ప్రకటించినప్పుడు గొంతులు చించుకొని గొంతులు పోయి ఉండే. ఈరోజు మనకైతే ఎంత సుఖం అంటే ఇంకా బయట మాకు వినపడటం లేదంటే ఒక బిట్టు పెట్టి అంటారు అంతే. కొంచెం అలా లేపగానే ఊరంతా వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఇలానే మాట్లాడుతూ ఉండొచ్చు. కాబట్టి స్థిరంగా మాట్లాడాలి, ఏమి మార్చకుండా మాట్లాడాలి, అందరితో ఒకే రకంగా మాట్లాడాలి. దేవుని సందేశమో ఉన్నది ఉన్నట్లుగా మనం మాట్లాడాలి. 24/7, రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు, 365 రోజులు మన సందేశం ఒకే రకంగా ఉండాలి. కష్టం వస్తే ఒకలాగా, సుఖం వస్తే ఒకలాగా, వీళ్ళు వస్తే ఒకలాగా, వాళ్ళు వస్తే ఒకలాగా, ఎప్పుడూ అలాగా మనం ఉండకూడదు. అలా ఒక నిజమైనటువంటి దాసుడిగా మనం ఈ భూమి మీద పనిచేద్దాం. మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.